ఓం నమో వెంకటేశాయ. అలాగే ఈ బ్రహ్మోత్సవాల్లో 9వ తారీఖు నాడు శుక్రవారం ఆ రోజు ఉదయం విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, పరిషత్తు, అలాగే ఆ రోజు కూర్చున్నటువంటి కర్తల చేత విశేష కార్యక్రమాలు, అలాగే హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆ రోజు సాయంకాలం విశేషంగా స్వామివారు శేషవాహనం మీద వైకుంఠనాథునిగా అలంకారం చేసుకొని స్వామివారి పురవీధుల్లో దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ శేషవాహనం యొక్క విశేషం ఏంటంటే అనునిత్యం స్వామితో పాటు ఉండేటువంటి ఒక ఆయుధం అని చెప్పుకోవచ్చు, స్వామి యొక్క వాహనం అని చెప్పుకోవచ్చు. కనుక శేషవాహనం మీద స్వామిని దర్శించినట్లుగా అయితే ఆ స్వామి యొక్క అనుగ్రహంతో పాటు కుండలిని సిద్ధి కూడా లభిస్తుంది అని చెప్పడం చేత మనం ఆ రోజు సాయంకాలం స్వామిని శేషవాహనంలో దర్శించి తరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.